హైదరాబాద్ లో ఈదురుగాలులతో వాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. నిమిషాల్లోనే వాతావరణం పూర్తిగా మారిపోయింది. క్యుములో నింబస్ మేఘాలు తుఫాను ప్రభావంతో ఈదురుగాలులతో వర్షం పడుతోంది. చాలా చోట్ల భారీ చెట్లు నేలకొలాయి. హోర్డింగులు విరిగిపడ్డాయి. వర్షం భారీగా పడుతుండటంతో సిటీలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. కుకట్పల్లి, పటాన్చెరు, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, ఆబిడ్స్, ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో హోరుగాలితో భారీ వర్షం కురుస్తోంది. అటు ఉరుములు మెరుపులతో విద్యుత్ శాఖ అలర్ట్ అయింది. ముందు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేశారు అధికారులు. హైదరాబాద్ లో ఈదురుగాలులతో వాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. నిమిషాల్లోనే వాతావరణం పూర్తిగా మారిపోయింది. క్యుములో నింబస్ మేఘాలు తుఫాను ప్రభావంతో ఈదురుగాలులతో వర్షం పడుతోంది. చాలా చోట్ల భారీ చెట్లు నేలకూలాయి. హోర్డింగులు విరిగిపడ్డాయి. వర్షం భారీగా పడుతుండటంతో సిటీలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. కుకట్పల్లి, పటాన్చెరు, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, ఆబిడ్స్, ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో హోరుగాలితో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అటు ఉరుములు మెరుపులతో విద్యుత్ శాఖ అలర్ట్ అయింది. ముందు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేశారు అధికారులు. ఇక హైదరాబాద్ లో భారీ వర్షంతో ప్రస్తుతం ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉందో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రాధిక, కొద్దిసేపు క్రితం వచ్చినటువంటి వర్షానికి మొత్తం కూడా ప్రజలందరూ కూడా సిటీ ప్రజానికం అంతా కూడా బీభత్సానికి గురని చెప్పవచ్చు. నేను ప్రస్తుతం తాజకృష్ణ రూట్ లో ఉన్నాను. తాజకృష్ణ రూట్ లో కూడా ఒక చెట్టు, భారీ చెట్టు విరిగిపడింది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఖైరతాబాద్, అదేవిధంగా పంజాగుట్ట రూట్ లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 తో పాటు అటు మెహదీపట్నం రూట్ వరకు కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయి ఉంది. వర్షానికంటే వచ్చినటువంటి వర్షం దాదాపు 10 నిమిషాలు అయినప్పుడు కూడా ఈదురు గాలులతో, చాలా వేగమైనటువంటి గాలులతో వర్షం వచ్చింది. దీంతో ఆ గాలులకు అక్కడక్కడ చెట్లు కూడా కూలిపోయినటువంటి పరిస్థితుంది. ప్రస్తుతం తాజకృష్ణ నుంచి ఖైరతాబాద్ వెళ్లేటువంటి రూట్ లో కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. చెట్టు రోడ్డు మీద, ఒక పెద్ద భారీ చెట్టు రోడ్డు మీద విరిగిపడి పోయింది. దీంతో ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ ఆగినటువంటి పరిస్థితుంది. ఊహించని విధంగా, అంటే కొంత ఉదయం నుంచి కూడా కొంత వేడిగా ఉన్నప్పటికీ కూడా సాయంత్రానికి వర్షం వస్తుందన్నటువంటి ఒక సందేహం మాత్రం వస్తుందా లేదన్నటువంటి ఊహించలేదు ఎవరు కూడా. అనుకోకుండా దాదాపుగా అంటే కొంత ఉరుములు మెరుపులతో ఫస్ట్ గాలి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున గాలిదుమ్ము రావడంతో ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ అంటే కార్లతో పాటు 2 వీలర్స్, తర్వాత మిగతా పెద్ద వెహికల్స్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితుంది. అంటే ఏ చెట్టు ఎక్కడ విరిగి పడుతుందో, లేకపోతే విద్యుత్ స్తంభాలు ఏమన్నా కేబుల్స్ కూడా పడతాయన్నటువంటి ఒక ఉత్కంఠతో, అంటే ఒక టెన్షన్ తో ఎక్కడికక్కడ ఆగిపోయారు. మొత్తం కూడా సిటీ మొత్తం ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడికక్కడికి ఆగిపోయినటువంటి పరిస్థితుంది. ఈ వర్షంతో చాలా కొంత
అంటే విద్యుత్ అంతరాయం కూడా జరిగింది. మొత్తం ప్రజలు కూడా అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే కొద్దిగా నెలకొన్నది. దాదాపు 10-15 నిమిషాలు వర్షం వచ్చినప్పుడు కూడా ఒక ఆందోళన ప్రజల్లో కనపడింది. ఇప్పుడిప్పుడే కొంత పేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే ఉరుములు మెరుపులతోటి మరొకసారి వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు మిగతా జిల్లాలో, ఆంధ్ర ప్రాంతంలో కూడా మిగతా జిల్లాల్లో ఒరిస్సా వైపు కూడా వాయుగుణం వెళ్ళింది కాబట్టి ఆ ప్రభావం మన తెలంగాణ వైపు ఉందని చెప్పి అధికారులు, వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ట్రాఫిక్ క్లియరెన్స్ చేసేందుకు ట్రాఫిక్ హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షానికి తీవ్రమైనటువంటి నష్టం చేకూరుతుంది. ఒక పక్క వర్షాలకు మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లన్నీ కూలిపోవడంతో మొత్తం రోడ్ల మీద తీవ్రమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక పక్క మనం చూడొచ్చు టెలిఫోన్ డబ్బా పెట్టుకున్నటువంటి వ్యక్తి టెలిఫోన్ భవన్ పక్కనే ఉన్నటువంటి ఈ డబ్బాను చూసినట్టయితే పూర్తిగా సామాను మొత్తం చెడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సామాన్లు ఏరుకునే ప్రయత్నంలో ఆ చిరు జరుపుకున్నటువంటి వీళ్ళంతా మనం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఒక ప్రత్యక్షంగా చూడొచ్చు. హెల్పింగ్ అంటే ఘోరమే. హైదరాబాద్ లో ఒక్కసారిగా వెదర్ మారిపోయింది. అప్పటి వరకు ఎండగా ఉన్న ఒక్కటేసారి వెదర్ మారిపోయింది. పూర్తిగా ఈదురుగాలతో కూడిన భారీ వర్షం పడింది. అంతా పడిపోయింది, చెట్టు ఏర్ల కాడి పడింది. పడిపోయిందా? ఓకే, అంటే ఇంకెవరైనా కింద డ్యామ్ దెబ్బలు తగినాయా ఎవరికన్నా? నాకేం దెబ్బలు దాకలే సార్, అంతా ఐటమ్ అంతా పోయింది. సామాన్ కూడా చాలా కూడా మొత్తం కొట్టుకుపోయింది కదా. చాలా ఇదైపోయింది. ఏమన్నా? ఓకే, మీరు మీరు సహాయం పడడానికి వచ్చారా? ఎట్లా చెప్పండి. ఇవి ఎట్లా చెట్లు ఇట్లా పడినాయి. ఓకే ఓకే అంతే. ఓకే, సామాన్ కూడా చాలా వరకు కొట్టుకుపోయింది కదా. మొత్తం సామాన్ ఇక్కడ ఖరాబ్ అయింది, మొత్తం సామాన్ ఖరాబ్ అయింది. బాగా ఓకే చెప్పే, ఎంతకాలం నుంచి డబ్బా మీరు పెట్టుకుంటారు? మొత్తం డబ్బా అంతా కూలిపోయింది, విరిగిపోయింది. మీరు ఎట్లా? तेलुगु नहीं आता मेरे को। ये हवा से पूरा डब्बा गिर गया, पूरा सामान हमारे इधर हो गया, मारा और किसको भी नहीं लगा। हवा फुल तेज चल के सामान पूरा खराब होगा, पूरा फ्रिज है अंदर माल है सब। ఇక్కడ మొత్తం మనం చూడొచ్చు. ఒక పక్క పూర్తిగా సామాను నేలకు మొత్తంతో ఇక్కడ హెల్పింగ్ చేసేందుకు ఇతను కూడా రావడం జరిగింది. మరికొందరు ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేసే పనిలో పడ్డారు. మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి మనం విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ ఒకసారి కనుక మనం చూసినట్లయితే ఈ చెట్టు పూర్తిగా నేల కొరిగింది. ఈ నేల కొరిగినటువంటి దీనికి వీళ్ళు సామాన్ అంతా తీసుకోవడం అడిగింది. మనం చూడొచ్చు ఈ సామాన్ మొత్తం ఏరుకొని వచ్చారు. మీరు ఏమవుతారు చెప్పండి? मैं तो बाथरूम वाले हूँ। ఓకే हाँ ఓకే, ఎక్కడ वो वहाँ बैठ के తీసుకొచ్చి उनके सामान थे। ఓకే ఓకే, ఇదే విధంగా హెల్ప్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక ప్రయాణికునిగా ఉన్నాను, కానీ వీళ్ళ డబ్బా పూర్తిగా నేల కొరగడంతో వాళ్ళకు ఎవరు హెల్ప్ చేసేవారు లేకపోవడంతో ఈ విధంగా సామాను మొత్తం వాటర్లో తడిసిన నేపథ్యంలో వాళ్ళు సామాన్ తీసుకొచ్చి సామాను వాళ్ళకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడవచ్చు మొత్తం వైర్లు, మొత్తం కేబుల్స్ మొత్తం నేల కొరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క విద్యుత్ వైర్లు కూడా మొత్తం ఉన్నాయి. ఏదో మొత్తం ఇక్కడ ఇప్పటివరకైతే బస్సులు ఇప్పటివరకు ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి కనబడుతుంది. ఏదేమైనప్పుడు మాత్రం ఇక్కడ లకిడికాపూర్లోని పలు ప్రాంతాల్లో ఈ వర్షానికి సడన్గా కురిసినటువంటి ఈ వర్షానికి చెట్లు నేల కొరిగినటువంటి పరిస్థితి, కొంత నష్టం కూడా తీవ్రంగా కనిపించినటువంటి కనిపించింది. కెమెరా పర్సన్ మిథున్తో నరేందర్, V6 న్యూస్, లకిడికాపూర్ ప్రాంతం నుంచి.